బ్రేకింగ్ న్యూస్ మనల్ని ఎవరు చూస్తారులే మనల్ని ఎవరేం చేస్తారులే అనుకునేవారు బి అలర్ట్. ఎక్కడ పడితే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారా? అయితే ఇక మీ ఆట కట్టే. ఎందుకంటే ఇలాంటి వారిపై ఏపీ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నేరాల కట్టడికి అనంతపురం పోలీసులు ఏకంగా డ్రోన్లు రంగంలోకి దించారు. దీంతో చీమ చిటుక్కుమన్నా ఇక ఇట్టే కనిపెట్టేయనున్నారు. అనంతపూర్ శివారు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. డ్రోన్లను చూసిన మందుబాబులు జాతరలు భయంతో పరుగులు పెడుతున్నారు. జిల్లా కేంద్రంలోని పలు శివారు కాలనీల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్లతో నిఘా పెట్టడంతో మందుబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటివరకు 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశారు అనంతపురం పోలీసులు. అనంతపురంలో ఆట కట్టించడానికి ఏపీ పోలీసులు అయితే గట్టి నిఘా పెట్టారు. నేరాల కట్టడి చేయడానికి అనంతపురం పోలీసులు ఏకంగా డ్రోన్లను రంగంలోకి దిగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఏపీలో నేరాల సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అనంతపురం, ముఖ్యంగా అనంతపురంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు ఎక్కువ జరుగుతుండటంతో ముఖ్యంగా హిందూపురం గ్యాంగ్రేప్ ఘటన తర్వాత పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడైతే గంజాయి బ్యాచ్ లేదా మందుబాబులు ఎక్కడైతే హల్చల్ చేసే ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాలన్నీ కూడా ముఖ్యంగా ఈ చెరువు ప్రాంతాలు కానీ ఎవరు ఒంటరి ప్రదేశాల వద్ద పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టేందుకు పోలీసు డ్రోన్ వినియోగించుకుంటారు. ముఖ్యంగా ఎక్కడైతే ఎన్ని స్పాట్లు ఉంటాయి ఈ స్పాట్ల దగ్గర అంతా కూడా పోలీసులు నిఘా ఉంచి అక్కడ డ్రోన్ కెమెరాలు పంపించి వాళ్ళని నిత్యం నిఘా ఉంచుతున్నారు. ముఖ్యంగా ఈ మందుబాబులు ఆట కట్టించేందుకు ఎక్కడైతే ఇవన్నీ కూడా సత్పత్రులు ఇస్తాయి వాళ్ళంతా కూడా డ్రోన్ చూసి పరిగెత్తిపోవడం విజువల్స్ అన్ని కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా డ్రోన్ కట్టడి ద్వారా, డ్రోన్ వీడియో విజువల్స్ ద్వారా ఎక్కడైతే నిఘా కొరబడిందో అలాంటి ప్రాంతాల్లో కానీ లేదా ఈ మందుబాబులు ఎక్కువ అడ్డాలు ఎక్కడ ఉంటాయో ఆ అడ్డాలన్నింటినీ కూడా ఈ డ్రోన్ ద్వారా మానిటర్ చేస్తూ దాదాపుగా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే అందరినీ కూడా దీని ద్వారా గుర్తించి వారిని కౌన్సిలింగ్ ఇచ్చి కేసులు నమోదు చేసే ప్రక్రియ కూడా పోలీసులు చేపట్టారు. ముఖ్యంగా ఈ అనంతపురం శివార్ల ప్రాంతాల్లో ఈ అనంతపురం రూరల్ ప్రాంతాలు కానీ లేదా 1 టౌన్ 2 టౌన్ పిఎస్ లిమిట్స్ తో కూడా ఎక్కువగా కూడా మందుబాబులు హల్చల్ చేస్తూ ఉంటారు. వీరిని కట్టడి చేసిన పోలీసులు తలకించిన భారంగా ఉండేది. ఇటీవల ఈ డ్రోన్ కిరణాల ద్వారా ఒక వారం రోజుల నుంచి నిఘా పెడుతున్నారు. ఇప్పుడు దాని ద్వారా సత్ఫలితాలు వస్తుండటంతో ఆ పోలీసులు ఆ దిశగా మరింతగా కూడా చర్యలు పెంచేందుకు కూడా తీసుకుంటున్నారు. డ్రోన్ చూసి మందుబాబులు పరిగెత్తుకొని వెళ్తుండడం కానీ వారిపై కేసులు బుక్ చేసి వారిని కౌన్సిలింగ్ పిలిపించి లేదా చిన్నపిల్లలు కూడా ఈ గంజాయి లేదా మందు తాగుతున్నారు పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ పిలిపించి వాళ్ళని కూడా కేసులు నమోదు చేసి తిరిగి మన నుంచి పంపిస్తున్నారు. ప్రసూన, యోగానంద్, అయితే అనంతపురాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఇటీవల సీఎం చంద్రబాబు కూడా ఈ డ్రోన్ కల్చర్ ఎక్కువ వినియోగించాలంటూ కూడా విజయవాడలో డ్రోన్ గురించి కూడా ఒక మీటింగ్, ఒక సదస్సు కూడా కండక్ట్ చేసి మనం చూసాం. అదేవిధంగా ఈ అనంతపురం పోలీసులు ముఖ్యంగా మొదటగా ఈ డ్రోన్ ద్వారా ఎస్పీ జగదీష్ ఈ విషయంలో కూడా సత్ఫలితాలు కూడా చూడడం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఈ ఒంటరి ప్రదేశాలు ఉంటాయో, ఎవరు వెళ్ళని ప్రదేశాలు ఉంటాయో వాటిని కూడా డ్రోన్ పంపిస్తూ అక్కడి నుంచి నిఘా పెడుతూ నిత్యం కూడా సాయంత్రం పూటలు ఎక్కువగా కూడా ఇటువంటి మందుబాబులు ఎక్కువ కూడా హల్చల్ చేస్తూ ఉంటాం. వాళ్ళందరిపై కూడా నిఘా ఉంచి వీరందరినీ కూడా ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేవలం మార్గదర్శనం చేసుకోవడం డీజీపీ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదైనా అనంతపురం జిల్లా పోలీసులు చేసిన ఈ డ్రోన్ ప్రయోగం ప్రదర్శించడంతో మిగతా జిల్లాలో కూడా ఇదే ప్రయోగాన్ని కూడా కంటిన్యూ చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారు. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.